మొద్దు మొద్దు మొద్దుల కన్ను మొద్దు. ఇప్పుడు చూసినా నన్నే తిడుతూ ఉంటారు. రేయ్ సగా నానా ఇదిగో ఇదే నానా. సెల్ ఫోన్ పోయింది అన్నావు కదా, ఆ రోజే కొనేశాను. ఎగ్జామ్స్ అయ్యిద్దాము అనుకున్నాను. నచ్చిందేమో చూడు. బ్లాక్బెర్రీ. థ్యాంక్స్ నానా. నా సంపాదనతో నేను కొనిచ్చేది ఇదే ఆఖరిది. ఇకపై నీకేం కావాలన్నా నువ్వు సంపాదించి కొనుక్కో. అర్థమైందా? తప్పకుండా. బండిదే. क्या बाय से मिलना है. నా నువ్వు చెప్పిన మనిషి వచ్చాడు. మాట్లాడు. అన్నా అర్థమైంది. ఇదిగో మొదలయ్యారు. నువ్వు ఇంతకు ముందు చూసావా? లేదు. ఆయన ఫోటో మిగతా డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. బయలుదేరు. This number can't be reached right now. Please try later. నా జీవితంలో ఇంకొక ముఖ్యమైన వ్యక్తి గురించి మీకు చెప్పాలి. తన పేరు లాస్య. బుక్స్, సినిమాల్లోనే కాకుండా మీరు రియల్ లైఫ్లో చాలా మంది లవర్స్ని చూసుంటారు. కానీ మాలాంటి లవర్స్ని మీరు ఎక్కడా చూసుండ్రు. 24th October 2014. మావా నీ లవర్ ఎలా ఉంటుందిరా? అందం అని చెప్పలేవురా, బట్ దేర్ సంథింగ్ రియల్లీ క్యూట్ అబౌట్ హర్. అండ్ షీ ఇస్ లైక్ రైట్. రేయ్ తనకి ష్యూర్ గా బాయ్ ఫ్రెండ్ ఉంటారా? రే లేడురా. అబ్బా నీకెలా తెలుసురా? దాన్ని నేను ఫాలో చేశాం కదా. హలో ఏంట్రా నీ తొక్కలో ఫాలోయింగ్? ఈ కుంఫు పాండా గాడికి గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు అందంగా ఉన్న నీ లవర్ కి బాయ్ ఫ్రెండ్ ఉండా? బీ ప్రాక్టికల్ మావా. మావా ఒక్క విషయం గుర్తుంచుకో, అందమైన అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ లేకపోవడం అన్నది పవశాస్త్రి ఓపెనింగ్ లేనట్టే. చెప్పాడు చూసావా, ఇదిరా పాయింట్. కరెక్ట్ గా చెప్పాను. ఆ రోజు నా ఫ్రెండ్స్ చెప్పింది నాకు కరెక్ట్ అనిపించింది. అందుకే తను ఎలా అయినా మీట్ అవ్వాలని డైరెక్ట్ గా తన కాలేజ్కి వెళ్ళిపోయాను. అప్పుడేనండి నేను కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయని విషయం ఒకటి జరిగింది. ఇంతసేపు లోపల ఏం చేస్తుంది? రోజు ఈ టైంకి వచ్చేసేదే. ఏం చూస్తున్నావు? ఊరికే నుంచి నన్ను మీట్ అవడానికేగా వచ్చా? ఫ్రెండ్ స్టడింగ్ సేమ్ కాలేజ్, అందుకే మీట్ అవుతాను వచ్చాను. సరే ఏంటి ప్రోగ్రామ్? ప్రోగ్రామ్ ఏంటి? 2 వారాలుగా నన్ను ఫాలో చేస్తున్నావు. ఇంకో 2 వారాలు పోయాక నువ్వు వచ్చి ఇదే మాట అడుగుతావు. సో వై వేస్ట్ టైమ్ అండ్ ఎనర్జీ? ఎక్కడికి వెళ్దాం? ఏంటి ప్రోగ్రామ్? కాఫీ డే. ఓకే. చెప్పండి. మధ్యలో చిన్న పనుంది, పర్లేదా? ష్యూర్ అండి. వెయిట్. స్ట్రైట్ గా వెళ్ళు, చెప్తా. అక్కడే రైట్ లో ఆపు. ఇక్కడ? యా. ఇది వైన్ షాప్ అండి. తెలుసు. అన్నా కూల్ గా స్ట్రాంగ్ గా ఏ బియర్ ఉంది? మేడం లేదా? స్టాక్ లేదు మేడం. సరే ఓ 2 ఇవ్వు. 220. ఓ 90 వస్తా అన్నా. ఏమండి నీకు ఎప్పటి నుంచి అలవాటు? నీకెన్ని రోజులుగా మంది అలవాటు ఉంది? కాలేజ్ సెకండ్ ఇయర్ నుంచి అలవాటు అండి. నేను నీకు సీనియర్, ఇంటర్ సెకండ్ లోనే మొదలెట్టేసా. బట్ జస్ట్ బియర్ బాస్. ఈ కాలం అమ్మాయిలు ఉన్నారే. హే స్టాప్ 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 స్టాప్. ప్లీజ్ స్టాప్. మళ్ళీ ఏమైందండి? పట్టుకో. నా బాబు చూసాడు, నా బతుకు బస్ స్టాండ్. ఇక్కడేం కొంటుంది?
అదృష్టవంతుడు. వీడెందుకు నన్ను ఒకలా చూశాడు? తొందరపడకమ్మా. ఇదిగో థ్యాంక్స్. అక్కడ బేర్ కొంది, ఇక్కడ ఇంకొంది. వెళ్ళు. ఎక్కడికి? పోనీ. రా. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చామండి? కూర్చో. సంబియా, నో థ్యాంక్స్. వెళ్ళి ఆ గ్రిల్ మూసేసిరా. వినలేదా? విన్నానండి, విన్నాను. ఇప్పుడు గ్రిల్ ఏమంటుంది, నెక్స్ట్ ఏమేమంటుంది? నీ పేరేంటి? సతీష్ గణపతి. ఫ్రెండ్స్ అందరూ షార్ట్ గా సగాన్ పిలుస్తారు. సతీష్, గణపతి, సగా రెండు బాలేవు. నేను నిన్ను సన్నీ అని పిలుస్తాను. సన్నీయా? నా పేరు సగా అండి. ఫైన్. అక్కడ ఎవరైనా ఉన్నారేమో చూసిరా. వెళ్ళు. అయ్యో, దేవుడా. ఎవరు లేరండి, కొంతమంది క్యారం బోర్డు ఆడుకుంటున్నారు అంతే. సూపర్. సూపర్. ఏమండి, ఇప్పుడేం చేస్తున్నారండి? ఎందుకే కాండం తీశారు? నేను వేరే దేనికో. యాక్చువల్లీ ఇప్పుడు ఏం చేయబోతున్నారండి? గేమ్స్ ఆడబోతున్నావు. పట్టుకో రా. మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తుంది. పాకెట్ చేయి పాకెట్ చేయరా మామా. ఎవరండి వీళ్ళు? ఐ లవ్ ఇట్. సేమ్ హియర్. ఏమే, నీ ఇంటి ముందు మందు కొట్టానని నా మీదే పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? ఈసారి వట్టి కాండోము బీరే, నెక్స్ట్ సారి పదండ్రా. ఓర్ని, ఏంటి ఇక్కడికే వచ్చేసావా? సనీ, వెళ్ళి వాళ్ళని చావగొట్టురా. ఏంటి వాళ్ళని కొట్టురావాలా? కామెడీ. నువ్వేమైనా దాని బాడీ గాడివా? అంత పెద్ద తోపు గాడివా? బాస్, నాకంత సీన్ లేదు బాస్. ఏదో చిన్నపిల్ల తెలియక మాట్లాడుతుంది. 10 మంది ఉన్నారండి, అలాగే చంపైపోదాం. చెయ్యదులరా. ఇప్పుడు నువ్వు తంతావా, నన్ను తనమంటావా? ఏంటే కొడతావా? కొట్టు, కొట్టవే. పసిపిల్లలు తెలియక కొట్టు. నువ్వు ఉండరా, కొట్టవే. కొట్టమంటుంటే ఏంటి ఆ లుక్కు? అమ్మాయిల మీద బీరు పోస్తారా? అది కోండంతో ఎందుకు వాళ్ళు అలా కొట్టారు? హలో, ఫస్ట్ నువ్వెందుకు నన్ను ఫాలో చేసావు అది చెప్పు. అది అది వచ్చి నేను బాగా నచ్చేసానా? సిగ్గుపడకుండా చెప్పబోయ్. నచ్చానా? నాలో ఏం నచ్చింది? ఇక్కడ ఎక్కడ ఉంటారా? వెతకండి, వెతకండి. ఇప్పుడు చెప్తావా లేదా? ఇప్పుడు ఎందుకంటే వస్తున్నారు? మీరు టోటల్ గా బాగుంటారు. అందులో మీ కళ్ళు చాలా బాగుంటాయి. నిజంగా? అది ప్రామిస్ చేయి.
ఇప్పుడే చెప్తున్నా నేను ఆ టైప్ డ్రెస్ వేసుకోవాలి ఈ టైప్ డ్రెస్ వేసుకోకూడదు వాడితో మాట్లాడాలి వీడితో మాట్లాడకూడదని కండిషన్స్ పెట్టకూడదు 3 రోజులు నేను వండుతాను 3 రోజులు నువ్వు వండాలి ఒక రోజు బయట తినేద్దాం వండాలా? నువ్వు తాగాలనుకుంటే ఇంట్లోనే మందేయొచ్చు ఐ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లం కానీ దమ్ము కొట్టడానికి మాత్రం ఇంట్లో ఒప్పుకోను ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు హలో 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 ఇప్పుడు ఎందుకండి అవన్నీ మాట్లాడుతున్నారు పెళ్లికి ముందు ఇవన్నీ డిస్కస్ చేయాలి కదా సన్నీ కదా పెళ్ళే ఏ పెళ్లి చేసుకోవా అది కాదు మనం ఇప్పుడేగా ఫస్ట్ టైం మీట్ అవుతున్నాం అంతలోనే పెళ్ళి అంటే ఎలాగండి మరేం చేద్దాం మనం రెగ్యులర్ గా మీట్ అయ్యి ఒకరి గురించి ఒకరు పూర్తిగా అర్థం ఓకే చేసి రేపు 3 o'clock సిరిపురం కాఫీ డే పర్ఫెక్ట్ అండి పర్ఫెక్ట్ ఎవర్రా అమ్మాయి ఏ అమ్మాయి అదే ఇప్పుడు కలిసి వచ్చావుగా నేనా అమ్మాయినా నువ్వు దానే అమ్మా ఎవరో నా గురించి నీతో ఆ పిల్ల పరిచయం ఫోన్ చేసిందిరా మీ నాన్నతో మాట్లాడింది ఆ అమ్మాయి ఏం మాట్లాడింది దాంతో తమరు రేపు 3 సిరిపురం కాఫీ డేలో మీట్ అవుతానన్నారట కదా అది మేడం పోస్ట్ పోన్ చేసింది 5 మీ నాన్నని నీకు ఇన్ఫార్మ్ చేయమంది అసలు ఏం జరుగుతోందిరా ఆల్రెడీ నువ్వు బైవర్డ్స్ గా ఫ్రెండ్స్ తో తిరుగుతున్నావని నన్ను తిడుతున్నారు ఇప్పుడు ఇదొకటి